సో ఈ సాయంకాల సమయమున మేమెందుకు డిబేట్స్కి రావటం లేదు అనే చిన్న ఒక క్లుప్త ప్రసంగాన్ని నేను చేయదలిచి ఉన్నాను, మాట్లాడదలిచి ఉన్నాను. మనకందరూ తెలిసిందే, యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా ఘోరంగా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అయితే అనేకులు అనేక రకాలుగా అనుకుంటూ ఉన్నారు, చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. అయితే నేను వివరణ ఇయ్యదలిచి ఉన్నాను, ఎందుకు మేము డిబేట్స్కి రావడం లేదు, మేము ఎందుకు రాం డిబేట్స్కి. ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎవరో అన్నట్టుగా వారు ఏమంటారు, భయపడుతున్నారు కాబట్టి డిబేట్స్కి రావడం లేదు అని. ఈయన భయపడి డిబేట్స్కి రాకపోవడం అంటూ ఏముండదు. ఓకే, ఎందుకంటే గమనించండి, డిబేట్కి వెళ్తే మీరు గట్టిగా మాట్లాడతారు, యువతల వ్యక్తి గట్టిగా ఉంటే అతను కూడా గట్టిగా మాట్లాడతాడు. ఓకే, గట్టిగా మాట్లాడలేని వ్యక్తి భయపడతాడేమో పోవడానికి, అమ్మో నా వల్ల కాదు అని. కానీ ఉన్నది తెలిసిన కాడికి గట్టిగా మాట్లాడగలిగే ధైర్యం ఉన్నవాడు ఎవడు భయపడాడు డిబేట్స్కి వెళ్ళడానికి. దాంట్లో భయం ఏముంది? అవతల సహోదరులు కూర్చుంటారు, ఇక్కడ మనం కూర్చుంటాము. యూనో, అవతల సపోజ్ వీకేఆర్ అనుకుందాం, వీకేఆర్ అండ్ టీం కూర్చున్నారు, ఇక్కడ మనం కూర్చున్నాం. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, డిస్కషన్ మనం మాట్లాడేది మనం మాట్లాడతాం. వాళ్ళు గట్టిగా మాట్లాడితే మనం గట్టిగా మాట్లాడతాం. దాంట్లో భయం లేదు. భయపడి రావడం లేదు అని ఎవరైనా సరే, బ్రదర్ వీకేఆర్ కానీ టీం కానీ లేదా క్రైస్తవ లోకం సంఘశాఖలు ఎవరు అనుకున్నా అది తప్పు. మేము అలాగూ రావడము లేదని మీరు అనుకోవద్దు ఎట్టి పరిస్థితిలో. భయపడడం అనేది ఏమి లేదు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే వాక్యము మీకు ఎంత తెలుసో మాకు కూడా అంతే తెలుసు. మా లెక్కల ప్రకారం మాకు ఇంకెక్కువ తెలుసని మేము అనుకుంటాం. యాక్చువల్లీ ఎక్కువ వాక్యం తెలుసు అని మేము ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి భయపడి డిబేట్స్కి రావడం లేదు అని ఎవరు కూడా అనుకోవద్దు దయచేసి. రాకపోయినంత మాత్రాన భయపడ్డట్టు కాదు, జ్ఞానము లేనట్టు కాదు. దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు, ఘనమైన పరిచర్యలు చేస్తూ ఉన్నాం. కాబట్టి భయపడి రావడం లేదు అని ఎవరు దయచేసి అనుకోవద్దు. అది కారణం కాదు. మేము ఎందుకు డిబేట్స్కి రావడం లేదనేది, డిస్కషన్కి కూడా రావడం లేదనేది అది కారణం కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది భయపడ్డారు, రావడం లేదు, అది కారణం కాదు. ఓకే. రెండవది మేము ఎందుకు రావడం లేదు గమనించండి. 1S 7 and 8 ప్రోగ్రామ్స్ చూస్తే అక్కడ అంటే ఏదైనా చెప్తే దాన్ని వినే రకంగా అనిపించడం లేదు అక్కడ. యాక్చువల్లీ ఎవరిది వాళ్ళే, ఎవరు మాట్లాడేది వాళ్ళే, ఎవరిది ఇష్టం వచ్చింది వాళ్ళే అనే రకంలోనే ఉండిపోతుంది అక్కడ. అంటే చెప్పినప్పుడు మరి ఇది కరెక్టే కదా వీళ్ళు చెప్పేది అనేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అంటే ఎవరు వచ్చి ఎంత చెప్పినా ఇరు వర్గాలలో ఎవరు వినే పరిస్థితుల్లో లేము యాక్చువల్లీ అక్కడ. అలాంటప్పుడు నేను గత ప్రసంగంలో చెప్పినట్టుగా ఆరంభంలో డిబేట్ స్టార్టింగ్లో ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు వచ్చి ఉన్నారో, ఆ టీం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇరువైపులా పోయేటప్పుడు మళ్ళీ అదే ఉద్దేశంతోనే బయటకు వెళ్తారు వారు. అంటే సత్యమును అంగీకరించే మనసు లేనంతసేపు అలాగనే బయటకు వెళ్తారు. కాబట్టి మేము వచ్చి చెప్పిన పరిస్థితులు మారవు, మేము వచ్చి మాట్లాడిన పరిస్థితులు మారవు. ఎందుకంటే మీరు దాన్ని వినేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. మేము చూసినంత మట్టుకైతే ఒక హేళన చేయాలనో లేదా ఒక కించపరచాలన్నో ఉద్దేశంతోనే మీరు కనిపిస్తున్నారు. కానీ అంగీకరించాలి లేదా ఏం చెప్తున్నారో విందామనే పరిస్థితిలో కనిపించడం లేదు అక్కడ. కాబట్టి వచ్చినా లాభం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు మేము డిబేట్స్కి అంతగానము పిలిచినా కూడా మేము రావడం లేదు. సహోదరు వీకేఆర్ చాలా వీడియోస్ పెట్టాడు అక్కడ, రండి అలా ఇలా అని, బట్ రావడం లేదు, భయపడుతున్నారు, భయపడకండి అని పెడుతూ ఉన్నాడు. ఇట్స్ ఓకే, ఏం పెట్టినా సరే అవి రీజన్స్ కావని నేను చెప్పదలిచాను. యాక్చువల్లీ మేము వచ్చినా రాకపోయినా అవి రీజన్స్ కావు. భయపడి రావడం లేనది రీజన్ కాదు. ఇంకోటి మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు, అదొక రీజన్గా మాకు కనిపిస్తూ ఉన్నది. ఆమేన్. మూడవది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్యూర్గా ప్రత్యక్షత మీదనే ఆధారపడిందని మేము నమ్ముతున్నాం. యాక్చువల్లీ వెదర్ వీకేఆర్ ఇంకా వేరే బ్రదర్స్ ఉన్నారు, గ్యాబ్రియల్ కానీ జాన్ కోయే కానీ ఎవరైనా సరే వాటిని నమ్మరేమో.
మేము నమ్ముతున్నది మాత్రం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అబ్సల్యూట్గా ప్రత్యక్షత మీదనే ఆధారపడినది. అది ఆమేన్. గత 2 వారాల క్రితం నేను ప్రసంగాలు చేసి ఉన్నాను. అనేకులు చూసి ఉన్నారు ఆ ప్రసంగాలని. కొంతమంది అటాక్ చేసే ప్రయత్నం కూడా చేసి ఉన్నారు నన్ను, కానీ దాంట్లో అబ్సల్యూట్గా నేను బోధించి ఉన్నాను. అబ్సల్యూట్గా ప్రత్యక్షత లేకుండా వాక్యం అర్థం కాదు. అలాంటప్పుడు మేము అనుకుంటూ ఉన్నాం మాకు ప్రత్యక్షత ఉంది అని, మీకు ప్రత్యక్షత లేదు అని మేము అనుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడిన కాడికి గమనిస్తే మీరు కూడా అన్నారు ప్రత్యక్ష అంటే ఏదో ప్రత్యక్షత అన్నట్టు హేళన చేసినట్టుగా కూడా మాట్లాడినారు. అంటే ఇప్పుడు ఏంటంటే మేము వచ్చినా సరే ఏం చెప్పినా సరే వాక్యం ప్రత్యక్షత ఉంటే తప్ప ఎవరు బోధించినా అర్థం కాదు వాక్యం. అంటే దేవుడు కళ్ళు తెరిస్తే తప్ప ఎవరు చెప్పినా వాక్యం అర్థం కాదు. అందుకే పోయే మార్గంలో ఎంఐకి పోతున్న మార్గంలో యేసుక్రీస్తుల వారు 2 మధ్య శిష్యుల మధ్య నిలబడి మాట్లాడాడు. అంటే ఒక రకంగా బోధించాడు ఆయన. అనేక విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు వారికి బోధపడుతూ ఉన్నాయి, కానీ కనులు తెరవబడడం లేదు, అర్థం కావడం లేదు అసలు విషయం ఏందనేది. కానీ ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచాడో ఏం బోధించకుండానే విషయాలన్నీ అర్థమైపోయినాయి వారికి. అంటే మేము నమ్మేది అబ్సల్యూట్గా ప్రత్యక్షత మీదనే వాక్యం అర్థమవుతుంది. ఎవరు బోధించినా అర్థం కాదు. ఇక ప్రత్యక్షత కావాలి, దేవుడు ఇవ్వాలి ఆ ప్రత్యక్షతని. అప్పుడే సేవకుడు బోధించిన మాటలకి లాభం చేకూరి ఒక విశ్వాసి తన జీవితంలో రక్షణ పొందుకోవడమో లేదా ఆత్మీయ జీవితంలో ఎదగడమో అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. కానీ మేము వచ్చి చెప్పినంత మాత్రాన ప్రత్యక్షత అనేది లేకపోతే మీకు అర్థం కాదు. దట్ ఈస్ ద రీజన్ మేము ఎందుకు డిబేట్స్కి రావడం లేదంటే ఎవరు వచ్చి చెప్పినా అర్థం కాని పరిస్థితి, అది వాక్యం అర్థం కాని పరిస్థితి. ఎవరో అన్నారు నాతోని, మన సంఘంలోనే ఎవరో అన్నారు, ఐడోనో గుర్తులేదు నాకు. మనం బైబిల్ చదువుతున్నాం, ఆమేన్. హైందవ సహోదరులు కూడా బైబిల్ చదువుతూ ఉన్నారు, అవునా? బ్రదర్ కరుణాకర్ని తీసుకోండి, ఇంకా ఆయన ఉన్నాడు కదా, బ్రదర్ రాధా మనోహర్ దాస్ని తీసుకోండి, ఇంకా కొంతమంది ఉన్నారు. వారికి కూడా బైబిల్ చాలా బాగా తెలుసు వారికి. ఓకే, చాలా అంటే చాలా బాగా తెలుసు. సో మీకు అంటే సంఘ శాఖల వారికి బైబిల్ మీరు చదువుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు, మేము చదువుతున్నాం. మీకు అర్థమైనట్టుగా వారికి అర్థం కావడం లేదు. మరి కరుణాకర్కి అర్థం కావడం లేదు. బ్రదర్ కరుణాకర్ కానీ రాధా మనోహర్ దాస్ గారు కానీ వికేఆర్ గారు చదివినట్టు కానీ లేదా ఇంకా చాలామంది మన సహోదరులు ఉన్నారు, సంఘ శాఖల సహోదరులు, వారందరూ చదువుతున్నారు. వాళ్ళకి అర్థమైనట్టుగా హైందవ సహోదరులకు వాక్యం అర్థం కావడం లేదు. వారు అలాగే చదివారు, వీళ్ళు అలాగే చదివారు. కానీ వాళ్ళకి అర్థమైంది వేరు, మన సహోదరులకు అర్థమైంది వేరు. ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్యకు వద్దాం. మేము చదువుతున్నాం, మీరు చదువుతూ ఉన్నారు. మేము చదివింది ఒక రకంగా మాకు అర్థమవుతుంది, మాకు అర్థమైనట్టుగా మీకు అర్థం కావడం లేదు. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి అక్కడ? అంటే సంథింగ్ ఏదో స్పెషాలిటీ ఉంది. వాళ్ళకన్నా మీకు ఎక్కువ అర్థమవుతుంది, మీకన్నా ఎక్కువ మాకు అర్థమవుతుంది. అంటే దేర్ ఇస్ సంథింగ్ స్పెషాలిటీ ఇన్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడంలో ఏదో ప్రత్యేకత ఉంది అక్కడ. ఆ ప్రత్యేకతనే ప్రత్యక్షత అని మేము అంటూ ఉన్నాం. దేవుని వాక్యం బోధించడం, పరిశుద్ధాత్మ వచ్చి వివరించడం, ఆత్మ నేత్రములు తెరవడం, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, అది ప్రత్యక్షత అని అంటాం. అది లేనప్పుడు ఎంత మాట్లాడినా మేము గట్టిగా ప్రసంగాలు చేసుకున్నప్పుడు చాలా మాట్లాడతాం. ఇంకా చెవిటం కూడా శంఖ ముదినట్టుగా చాలా మాట్లాడుతుంటాము కొద్దిగా రోషం వచ్చినప్పుడు. కానీ ఎంత చెప్పినా అది అర్థం కాని పరిస్థితి. కాబట్టి మేము డిబేట్స్కి రావడం లేదు. యాక్చువల్లీ మేము వచ్చి ఎంత చెప్పినా లాభం లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైనట్టు మీకు లేదు, మీకు ఎక్కువ అర్థమవుతుంది. మీకు అర్థమైనట్టు మాకు లేదు, మాకు ఇంకెక్కువ అర్థమవుతుంది. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది అని అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. వారికి అసలు రక్షణనే లేదు, ఆమేన్. మీకు ప్రత్యక్షత లేదు. వారికి రక్షణ లేదు, మీకు రక్షణ ఉంది. మాకు ప్రత్యక్షత ఉంది, రక్షణ ఉంది. మీకు ప్రత్యక్షత లేదు, రక్షణ ఉంది. వారికి రక్షణ లేదు, ప్రత్యక్షత కూడా లేదు వారికి. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. దీని మీద డిస్ప్యూట్ చేసుకోవాల్సిన అవసరం లే. ఎవరికి ఎలా అర్థం అవుతే అలా ముందుకు వెళ్తారు వాక్య విషయంలో. గొడవ పడాల్సిన అవసరం లే, డిబేట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లే. మేము అందుకే డిబేట్స్కి రాము, ఎందుకంటే అర్థం కాదు. ఇప్పుడు ఎవరు ఏం చేసినా నేనేమంటాను, దేవుడు ఒక్కడే అంటాను నేను. మీరు ఏమన్నా చేయండి, ఎవరు నా ప్రాణం తీసినా దేవుడు ఒక్కడే అంటాను నేను. ఇక నన్ను ఎట్ట మార్చగలుగుతారు? ఏ డిబేట్ పెట్టి నన్ను మార్చగలుగుతారు? ఏ డిస్కషన్తో నన్ను మార్చగలుగుతారు? ఏం చేసి నా ప్రాణం తీసినా నేను దేవుడు ఒక్కడే అంటాను అంటున్నాను. ఇంకా నన్ను ఏం చేసి మార్చగలుగుతారు? నేను డిబేట్కి ఎందుకు రావాలి ఇంకా ఆ విషయంలో?
దట్స్ ద రీజన్ డిబేట్కి మేము రావడం లేదు. కారణం అదే. భయపడ్డారు అనుకోవద్దు దయచేసి, భయపడలేదు. ఒకటి, మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. రెండోది, ప్రత్యక్షత అనేది లేదు కాబట్టి అర్థం కాదు కాబట్టి మేము వచ్చి ఏం చెప్పినా ఆ విషయాలు అర్థం కావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, డిబేట్స్ అని పెట్టి జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆ డిబేట్ కానీ డిస్కషన్ కానీ పెట్టి 1S 7 and 8లో అనేక క్వశ్చన్స్ లేపి మాకు ప్రూఫ్స్ కావాలని అంటున్నారు, మాకు ప్రూఫ్స్ కావాలంటున్నారు, మాకు ప్రూఫ్స్ కావాలని అంటూ ఉన్నారు. ఆమేన్. అక్కడ సర్పం అంతగాడుగా ఉన్నాడు, మాకు ప్రూఫ్ కావాలని అంటూ ఉన్నారు. ఏమో దేవుని వాక్యమే ప్రూఫ్ దేనికైనా సరే. దేవుని వాక్యంలో ఉన్నది నువ్వు నమ్మాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో ఉన్నది నమ్మాలి. దేవుని వాక్యమే ప్రూఫ్. కానీ ప్రతి దానికి ప్రూఫ్ అడుగుతూ పోతే నేనేమంటున్నాను, చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రోజు శిష్యులు యేసుక్రీస్తును చూశారు, నమ్మారు. మేము చూడలేదు ఆయన యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు, ఆయన రూపం ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి వాడో తెలియదు, ఏమి తెలియదు. బైబిల్లో చెప్పబడినట్టుగా చూడకనే యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. మేము ధన్యులమైనాం. మాకు ప్రూఫ్స్ అవసరం లేదు. కానీ ఇప్పుడు డిబేట్స్కి రాండి అని అంటే మీరు అంటారు ప్రూఫ్స్ కావాలి. అన్నిటికీ ప్రూఫ్స్ కావాలి, మొత్తం అన్నిటికీ ప్రూఫ్స్ కావాలి. ఆ విషయం కూడా నేను త్వరలోనే మాట్లాడతాను. ఏదైతే అనౌన్స్ చేసినామో 1S 7 and 8కి ఆన్సర్గా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీటన్నిటికి కూడా సహోదరులకు జవాబులు ఇస్తాం. వాళ్ళని కూడా వారు మమ్మల్ని అడిగినట్టు మేము కూడా వాళ్ళని కొన్ని అడిగే ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తాం. ప్రేమతో ఏది చేసినా సరే గమనించాలి అన్ని విషయాలని. సో యూనో దేవుని వాక్యాన్ని గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి నిన్ను నమ్మించలేము. అవునా? యేసుక్రీస్తు మరణించి లేచాడంటేనే ఆ రోజు అనేకులు నమ్మలే. ఆయన వారి సిటీలోనే వారి పట్టణంలో మరణించి లేచాడు ఆయన, అనేకులు నమ్మలే. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ఆరోహణమైపోతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 500 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎక్కడ పోయారు? వారందరూ ఎక్కడ పోయారు? వారి గురించి ఏమైనా రాయబడిందా? వాస్తవానికి పునరుత్థానుడై దేవునిగా ఆరోహణమైపోతున్న యేసుక్రీస్తును లైవ్లో చూశారు వారు. అక్కడ ఎక్కడ పోయారు? ఆ తర్వాత ఎవరు చేసిన సేవ 12 మంది శిష్యుల గురించి రాశారు, సంఘం గురించి రాశారు. మిగతా వారు ఎక్కడ పోయారు? 500 మందిలో అంత ఘనమైన కార్యాన్ని చూసిన వారు ఈ ఘనమైన సేవ చేయలేకపోయినారు. ఎక్కడ పోయినారు? వారి గురించి అసలు రాయడం లేదు ఎక్కడ కూడా. వారి సంఘంలో ఉన్నారా లేరా ఏంటి, లేదా వారి సాక్ష్యాన్ని పంచుకున్నట్టు కానీ మేము ఇలా చూసాము ఆయన పంచుకున్నట్టు కానీ అనేకులు నమ్మలే. ఆ దినాన యేసుక్రీస్తు లేచాడంటే నమ్మలే. ఇప్పుడు ఆ నమ్మని వారు పిలాతు దగ్గర నుంచి యేసుక్రీస్తు మరణించి లేచాడు, ఇగో నేను ముద్రేస్తున్నా నమ్ముతారా వారు? బిలీవర్ అన్బిలీవర్ ఎప్పటికైనా అన్బిలీవరే, నమ్మలేవు. ఆ గవర్నమెంట్ సాక్ష్యం ఇస్తే నేను నమ్మాలా అని అంటారు. ఈరోజు కూడా మీరు అడుగుతున్న ప్రూఫ్స్ అన్నిటికీ మేము FBI నుంచో ఇంకక్కడి నుంచో అక్కడి నుంచో తెచ్చి నమ్మించాల్సిన అవసరం లేదు. రక్షణ అనేది పేపర్ల మీద ఆధారపడి లేదు. గవర్నమెంట్ పేపర్లు తీసుకొచ్చి ఆ సాక్ష్యం తెచ్చి ఈ సాక్ష్యం తెచ్చి మిమ్మల్ని నమ్మించజాలం. మేము మాకు అవసరం లేదు. మా నమ్మకం ఎలా అంటే మాకు అవసరం లేదు, మా ప్రవక్త చెప్పాడు, దట్స్ ఎనఫ్, అదే మాకు సాక్ష్యం, మేము నమ్ముచున్నాం. నీకు సర్టిఫికెట్లు తెచ్చి గవర్నమెంట్ పేపర్లు తెచ్చి సర్టిఫికెట్లు తెచ్చి నమ్మించలేము. అలా నమ్మేది కాదు దేవుని వాక్యం. అలా నమ్మేది కాదు దేవుని వాక్యం. ఎవరైనా చూసారా యేసుక్రీస్తు మరణించి లేవడం? ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారు ఇక్కడ వారు? లేదు. కానీ నమ్ముచూ ఉన్నాం ఆయన మరణించి ఖచ్చితంగా లేచి ఉన్నాడని. విశ్వాసం మీద ఆధారపడింది దేవుని వాక్యం. సర్టిఫికెట్స్ మీద కాదు, ప్రూఫ్స్ మీద కాదు, ఇంకా దేని మీదనో కాదు. ఆమేన్. కాబట్టి మాకు ప్రూఫ్ కావాలి, దీని కావాలి, 100 ప్రూఫ్లు కావాలంటే ప్రూఫ్స్ మీద ఆధారపడి లేదు, విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది దేవుని యొక్క వాక్యం. పరిచర్య విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది, ప్రూఫ్స్ మీద కాదు. కాబట్టి కొన్ని ప్రూఫ్స్ తీసుకొని మీ దగ్గర రావడం పెద్ద ఇష్యూ కాదు. మేము రాలేము ఆ విధంగా. ఎందుకంటే ప్రూఫ్స్తో ఎవరిని నమ్మించసాలం. మేము ప్రూఫ్స్తో ఎవరిని నమ్మించలేము. యేసుక్రీస్తు దేవుడు అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? పౌలు ఉన్నప్పుడు, పేతురు ఉన్నప్పుడు, శిష్యులు ఉన్నప్పుడు
వారు ప్రూఫ్స్ అడిగారా? మాకు ప్రూఫ్ కావాలని నేను నమ్మాలంటే? పేతురుని అడిగినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే క్రీస్తు అని అంటున్నాడు. ఎలా అన్నాడు ఆయన? నీకు దేవుని ప్రత్యక్షత వల్ల ఇది కలిగిందని అన్నాడు ఆయన. ప్రూఫ్స్ వల్ల కలగలే, ప్రత్యక్షత వల్ల కలిగింది. అది నమ్మకం వల్ల కలిగింది. అది పిలవగానే మీరు నన్ను వెంబడించండి అంటే దగ్గరకు వచ్చి, ఎవరయ్యా నువ్వు నన్ను పిలుస్తున్నావు? నేనేదో చేపలు పట్టుకుంటుంటే దగ్గరకు వచ్చి పేతురు చేస్తే, ఎవరు నువ్వు అసలు, ఏంది నీ పరిచర్య, ఏంది, ప్రూఫ్స్ కావాలా? నువ్వు మెస్సేజ్ అని ప్రూఫ్ కావాలా మాకి? నువ్వు దేవుని ప్రూఫ్ కావాలి, నువ్వు మరణించడానికి వచ్చిన ప్రూఫ్ కావాలి, నువ్వు ఆ తండ్రి కుమారుడు ప్రూఫ్ కావాలి మాకు ముందు, ఆ తర్వాత వెంబడిస్తామంటే వాళ్ళు అలా వెంబడించలే. వాడు చూడకనే నమ్మి ఉన్నారు, మేము చూడకుండా నమ్ముతూ ఉన్నాము. వాక్యం సెలవిస్తుంది, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అందుకే థామస్ అంటున్నాడు, ఆయన ఒక గాయములలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వచ్చి మాట అన్నాడు, ఏమంటున్నాడు? చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మేము ప్రూఫ్స్తో వచ్చి అక్కడికి ఏం చేసేదిలే. అందుకే మేము డిబేట్స్కి రాము. ప్రూఫ్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రూఫ్స్ లేవని కాదు, ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ రాలేము. ప్రూఫ్స్ని తీసుకొని వచ్చి ముందు పెట్టి నిన్ను నమ్మించి రక్షణ ఇవ్వలేము. మేము ప్రూఫ్స్ చూసి వచ్చేది రక్షణ కాదు. విశ్వాసంతో నమ్మకంతో వచ్చేది రక్షణ. ఆ రక్షణ నిలబడుతుంది. అది లేకుండా మీ దగ్గరకు వచ్చి మేము ప్రూవ్ చేయాలని అనుకోవడం అది బుద్ధిహీనత అవుతుంది. మేము అందుకే రావడం లేదు, అందుకే డిబేట్స్కి. ఆమేన్. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆమేన్. మహిమ కలిగిన గాక. చాలామంది అనుకుంటారు, సంఘ శాఖలు కానీ లేదా నా ప్రసంగాలు విన్నవారు కానీ వధువులో ఉన్న సహోదరులు కానీ శామ్యూల్ భూంపాకి వెళ్ళొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. డిబేట్స్కి రాకపోవడానికి, అక్కడికి రాకపోవడానికి గల ఇంకొక కారణం, చాలా కారణాలు ఉన్నాయి. ఇంకొక కారణం, ఎక్కడైతే మేము బలంగా నమ్ముచున్న మా ప్రవక్తని, ఎక్కడైతే మేము బలముగా అనుభవిస్తుంటాం, అంటే మా తండ్రి అని మేము అనుకుంటున్నటువంటి మా ప్రవక్తని, దేవుని చేత పంపబడినాడు అని నమ్ముచున్న ఒక ప్రవక్తని, ఆయన మలాకి 4:5-6లో ఉన్నాడని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడని, ప్రకటనలో ఉన్నాడని, ఆయన ఏలి ఆత్మ కలిగి వచ్చి ఉన్నాడని, దేవుని స్వరము ఆయన ద్వారా మాకు వచ్చిందని, ఆయన పలికిన ప్రతి మాట దేవుని స్వరం అని బలముగా నమ్ముతున్న మమ్మల్ని, మా ప్రవక్తను, మా కుటుంబ సభ్యుని లేదా మా సహోదరుని, మేమెంతగానో ప్రేమించే మా సహోదరుని, ఆయనతో పాటు తన భార్యని, తన పిల్లలని, ఆయనతో పాటు ఆయన వర్తమానాన్ని విని రక్షణలోకి వచ్చిన వధువును, విశ్వాసులను, స్త్రీలను పరమ దరిద్రంగా ఘోరమైన మాటల చేత, ఇష్టానుసారమైన మాటల చేత, బూతుల చేత హింసించి అవమానపరిచిన అటువంటి ఒక స్థలంలోనికి రావడం మాకు ఇష్టం లేదు. అక్కడికి వచ్చి నిలబడడం పెద్ద ఇష్యూ కాదు, అది మాకు ఇష్టం లేదు. ఆ ప్రదేశంలోనికి రావడం 1:7 and 8కి మేము రావడం మాకు ఇష్టం లేదు. ఘోరమైన అవమానపరిచారు మమ్మల్ని. మీరు ఇంకా ప్రేమతోనే అడగాల్సింది, ఇంకా అడుగుతూనే ఉండాల్సింది, ఇచ్చేవారికి అడుగుతూనే ఉండాల్సింది. ఒక క్రీస్తు అని నమ్మిన వారిని ఎవరు కూడా, మనము క్రీస్తుని నమ్మిన వారిని ఎవరిని అవమానపరచడానికి లేదట్టి పరిస్థితిలో. ఆ మాటలు విన్నప్పుడు, ప్రవక్త గారిని అంటున్న మాటలు విన్నప్పుడు, ఘోరమైన మాటలు పలుకుతున్నప్పుడు మా హృదయాలు మా హృదయాలు చాలా గాయపడ్డాయి. నేను ఒక రకంగా నాలో రక్తం ఉడికిపోయింది, ఇంకొక రక్తంగా దుఃఖించింది నా ఆత్మ, బాగా బలంగా భయంకరంగా దుఃఖించింది నా ఆత్మ ఘోరంగా. ఆ మాటలు విన్న 1 వీక్ వరకు కోలుకోలేకపోయినాం. ఏంటి ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు? అంతగానో ప్రేమిస్తాం ఆయన. మేము అంత ప్రేమించిన ఆయనను, ఆయన భార్యను, పిల్లలను, సంఘాన్ని, మా స్త్రీలను, మా సంఘాల్లోని సహోదరులను ఇష్టానుసారమైన దుర్భాషలాడి, ఇష్టానుసారమైన మాటలు ఎన్నడూ మేము వినలే, ఎన్నడూ ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంత ఘోరంగా మాట్లాడిన ఆ పరిస్థితులలోనికి మేము రాలేము. అక్కడికి మా అడుగు పెట్టలేము, అక్కడికి మేము పెట్టే పరిస్థితిలో. అందుకే మేము రావడం లేదు అక్కడికి. గమనించాలి దయచేసి సహోదరులు, అందరూ గమనించాలి, వధువు అంతా గమనించాలి, అందరూ గమనించాలి. మేము అందుకే అక్కడికి రాము, ఎప్పటికీ రామేము అక్కడికి. జవాబు లేక కాదు, భయపడి కాదు, అంతకన్నా సవాలే లేదు దాంట్లో. ఒక్కటి మేము అక్కడికి రాము. మా హృదయాలు చాలా ఏడ్చాయి.
ఈ మాట ఈరోజు చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాం. మా హృదయాలు వధువుని అన్నప్పుడు, ప్రవక్తను అన్నప్పుడు, వాక్యం దూషించబడినప్పుడు, సత్యం దూషించబడినప్పుడు, మా సంఘాలలోని స్త్రీలను దుర్భాషలాడి, ఆ మాటలు అనాలంటేనే మాకు భయంకరంగా ఉంది. ఆ మాటలు, అలాంటి మాటలు మాట్లాడి మీరు అక్కడ సంతోషంగా హేళన చేసి మాట్లాడుతున్నారు. మేము ఏడ్చాం ఇక్కడ ఆ మాటలు వింటా తినానా. మేము అందుకే డిబేట్స్కి రావడం లేదు. గమనించాలి, వీకేఆర్ అండ్ టీం సంఘ శాఖలు ఎవరైనా సరే ఈ విషయాలన్నీ గమనించాలి. మమ్మల్ని హేళన చేశారు, హేళన చేయబడ్డం, బాధపడుతూ ఉన్నాం ఆ విషయమై. ఆమేన్. ఇంకొక కారణం, అన్నిటికన్నా బలమైన ఇంకొక కారణం, సరే హేళన చేసినా క్షమించేస్తాం. ఇప్పటికీ చెప్తున్నాం, వీకేఆర్ కానీ, జాన్ కొయ్య కానీ, గాబ్రియల్ కానీ, ఇంకెవరైనా కానీ ప్రేమిస్తున్నాం వాళ్ళని. మనసంతటితో వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాం. మేము ప్రేమిస్తాం, ఎత్తబాటు వరకు ప్రేమిస్తూనే ఉంటాం. ఎవరి మీద కోపాలు లేవు. ఇట్స్ ఓకే. ఇవన్నీ ఓకే అనుకున్నా దేవుని వాక్యం చెప్తుంది డిబేట్స్ చేయకూడదు. పైన ఏ కారణాలున్నా, ప్రత్యక్షత, భయం లేదు, అవి ఇవి తిట్టారు, బాధపడ, అవన్నీ పక్కన పెట్టినా కూడా దేవుని వాక్యం చెప్తుంది డిబేట్స్ చేయకూడదు, తర్కం పెట్టుకోకూడదు. అందుకే మేము డిబేట్స్కి రావడం లేదు. అంతే, వాక్యానికి లోబడి, భయపడి కాదు. లేదంటే ఇంకా ఈ కారణాలన్నీ ఉన్నాయి, ఎక్కడ ఓడిపోతామనేది కాదు. నో, నథింగ్ లైక్ దాట్. దేవుని వాక్యం చెప్తుంది తర్కములకు వెళ్ళకూడదు, డిబేట్స్ చేయకూడదు. బ్రదర్ బ్రానన్ చెప్పారు, ప్రవక్త ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకూడదు, చేయకూడదు. దాంట్లో దేవుడు లేడు, దాంట్లో కేవలం తర్కం ఉన్నది, దయ్యం ఉన్నది. అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. కొన్ని నిమిషాలు కొన్ని రెఫరెన్స్లు చూసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది పెద్ద ప్రసంగం కాదు. మనం ఎందుకు డిబేట్స్కి రావడం లేదు, డిస్కషన్స్ రావడం లేదు అనేది నేను సహోదరులకు తెలియపరచాలని అనుకున్నాను. కాబట్టి ఈ విషయాలు మాట్లాడుతున్నాను ఈ దినమున. టైటస్ 3:8 తీతు 3:8 ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవలని కోరుచు ఉన్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి, కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునైనవి కనుక వాటికి దూరముగా ఉండుము. అంటే మంచి చేయడం నేర్పించండి. డిబేట్స్కి, తర్కాలకి, డిస్కషన్, ఇంకేదైతే వివాదాలకు కారణమవుతుందో వాటికి దూరంగా ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మంచి కార్యాల గురించి మాట్లాడండి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులు వారికి దృఢముగా బోధించమని అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. అంటే డిబేట్స్ పోవడం కన్నా శ్రేష్టమైన విషయం సంఘంలోని విశ్వాసులకు మంచి పనులు చేయడం నేర్పించడం, శ్రేష్టమైన కార్యాలు చేయడానికి నేర్పించడం, పురిగొల్పడం డిబేట్స్ కన్నా, వివాదముల కన్నా శ్రేష్టమైనది. దాని కింద మాట్లాడుతూ ఉంది, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థంలో ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. ఒక విషయం గమనించాలి, ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏమున్నాయంటుంది, అక్కడ వివాదములు ఉన్నాయని వాక్యమే సెలవిస్తుంది. ధర్మశాస్త్రముల గురించిన వివాదములు ఉన్నాయి. వాటిని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు కావాలి, వాక్యం కావాలి, నీ రక్షణ జీవితం కావాలి. వివాదాలు నీకు అవసరంలే. వివాదాలు నీకు అవసరంలే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తర్కములకు, వివాదములకు వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉన్నది. అక్కడ దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మతభేదములు కలిగించు మనుష్యునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. ఎవరైతే సంఘంలో కలహము రేపుతూ ఉన్నాడో, లేదా క్రైస్తవ లోకంలో కలహములు రేపుతూ ఉన్నారో, ఎవరైతే అలాగూ చేస్తున్నారో అట్టి మనుషునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత, మేబీ ఒకసారి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి మంచిగా చెప్పి ఆ తర్వాత వారిని విసర్జించుము. రిజెక్ట్, ఇంగ్లీష్లో రాబడింది రిజెక్ట్ అంటే వారిని ఇంకా నెట్టేసే పక్కకి, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారు ఏం అరుచుకున్నా, ఏం చేసినా వారి గురించి పట్టించుకోవద్దు. కొద్దిగా ఆన్సర్ మంచిగా చెప్పేసి వదిలేసేయని వారికి. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. మార్గము తప్పాడు, తనకు తానే శిక్ష విధించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా. మొదటి తిమోతి 1వ అధ్యాయం 2, 3, 4, 5, 6, 7 వచనాల వరకు నేను చదువుతాను. ఎక్కువ బోధించను, చదువుతాను. అందరు గమనించాలని నేను కోరుచున్నాను. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక. అంటే ధర్మశాస్త్రం గురించిన వివాదము కన్నా దేవుని ఏర్పాటు గొప్పదని వాక్యం సెలవిస్తున్నది అక్కడ. దట్ ఈస్ వాట్ మేము నమ్మేది. డిబేట్స్ నమ్మడం లేదు, తర్కంలో నమ్మడం లేదు. ఎన్నికని నమ్మచ్చు ఉన్నాం. ఎన్నిక, దేవుని ఎన్నిక, అదే మాట్లాడుతున్నాడు కదా. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించే ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించచ్చు ఉన్నాను. పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇలాగ చేయు, ఇలాగనే చేయు, ఈ రకంగా వాటి వెళ్ళమాకు, ఆ డిబేట్స్కి వెళ్ళమాకు, ఆ యొక్క ఏదైతే ఏమంటారు ఆ తర్కం అవుతుందో వివాద అంశముగా ఉంటున్నాయో వాటి వైపునకు వెళ్ళమాకు, నీ దృష్టి అల్లా దేవుని యొక్క ఎన్నిక మీద పెట్టానంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. నీ దృష్టి అల్లా దేవుని యొక్క ఎన్నిక మీద, తర్కముల మీద కాదు, ధర్మశాస్త్రం గురించిన వివాదముల మీద కూడా కాదు. అరే బాగుంది, తెలిసి అనేక విషయాలు తెలుస్తాయేమో అనుకోవడానికి కూడా లేదు. అది వివాదం. అది వంశావళుల గురించి వివాదం ఉన్నది అక్కడ. నీకు వంశావళులు కాదు కావాల్సింది, క్రీస్తు యేసు మీద విశ్వాసము కావాలి. సాక్ష్యములు కాదు నీకు కావాల్సింది, అసలైనటువంటి ప్రత్యక్షతో కూడిన వర్తమానము, దేవుని యొక్క వాక్యము కావాలి నీకు. అందుకే తిమోతికి చెప్తున్నాడు ఆయన, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో ముడిపడి ఉన్నాయి కనుక. అంటే మనకు వివాదాలతో సంబంధం లేదు, గ్రంథంలో ఉన్న వివాదాలతో సంబంధం లేదు, వంశములతో సంబంధం లేదు. మనకున్నది సంబంధం వల్ల జగదుత్పత్తి కన్నా ముందు నేను ఎన్నిక చేయబడ్డాను. దట్స్ ఇట్. దానితోనే నువ్వు నిలుచుండమని తిమోతికి చెప్తున్నాడు పౌలు. ఆమేన్. ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే చాలా లోతైన విషయాలు వస్తాయి. ఆమేన్. ఖాళీ నేను చదువుకుంటూ వెళ్ళాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ లోకానికి ఈ విషయాలన్నీ తెలుసు. నేను చదువుతాను, జాగ్రత్త వినాలి. మేము ఎందుకు డిబేట్స్కి రావడం లేదు, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తోంది, దేవుని యొక్క వాక్యం వెళ్ళకూడదని సెలవిస్తూ ఉన్నది అక్కడ. ఆమేన్. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఆమేన్. తర్కములు పెట్టుకొని తన్నుకోవడం, గొడవలు పడడం, ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, బూతులు మాట్లాడుకోవడం కాదు. ఉపదేశానుసారం అనగా పరిశుద్ధ గ్రంథం యొక్క సారం ఏమిటని మాట్లాడుతున్నారు అక్కడ. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగి ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఇండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరే. చూడండి, నువ్వు ధర్మశాస్త్రం మీదకి వెళ్ళిపోతే ఎలా జరుగుతుందో నీకు అక్కడ. యోబు 15:3 కొన్ని లేఖనాలు నేను వీటి గురించి చూస్తున్నప్పుడు కొన్ని లేఖనాలు నాకు దొరికినాయి. వాటి కూడా చదవాలని ఆశపడుతున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కేవలం చదువుతూ ముందుకు వెళ్తాను. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడ తగునా. ఆమేన్. ఒక గొడవ పడుతున్నావంటే ఒక మంచి విషయం జరగాలి అక్కడ. ఆమేన్. మంచి కార్యం కొరకు నువ్వు గొడవ పడితే కూడా ఓకే, అవునా? కానీ యోబు ఏమంటున్నాడు చూడండి, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడ తగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింప తగునా. ఆ డిబేట్స్ ఎన్ని సంవత్సరాలు చేసినా అవి నిష్ప్రయోజనమైన మాటలే, లాభం లేదు. కాగా వినుచున్న వారిని చెడుపుటకే ఉంటూ ఉన్నాయి ఇలాంటి డిబేట్స్ అన్నీ కూడా. ఈరోజు ఎవరు బాగుపడుతున్నారండి డిబేట్స్ ద్వారా? సంఘాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. అక్కడ ఎవరు బాగుపడుతూ ఉన్నారు? యూట్యూబ్ మొత్తం డిబేట్స్. అక్కడ హైందవ సోదరులతో డిబేట్స్, ఇటు సంఘ శాఖల మధ్య డిబేట్స్, వారు మమ్మల్ని పిలుస్తున్న డిబేట్స్. చూడండి, యూట్యూబ్ మొత్తం డిబేట్స్తోనే ఉంది. ఈరోజు లిటరల్గా ఈరోజు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు డిబేట్స్.
ఇప్పుడు ఈరోజు మొన్నదాకా మనమే పడ్డారు, ఇప్పుడు వాళ్ళకే గొడవలు అయినాయి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఆయన, ఇంకెవరు హోసనా మినిస్టర్ నుంచి ఆయన, ఇంకా ఈయన లాగుతా ఉన్నారు అందరు వాళ్ళకి. ఇప్పుడు ఆయన జేమ్స్ ఎవరో వీడియో పెట్టినాడు, ఆయన బ్రదర్ జేమ్స్, ఇంకెవరెవరు ఉన్నారు వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు సరిగా. వాళ్ళందరూ కూడా వాళ్ళకే తర్కం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, వాళ్ళకే డిబేట్స్ వాటి మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళే ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చేసినారు ఇంకా ఆత్మీయంగా. ఎవరికి లాభం డిబేట్స్ వలన? సంఘాలు, మిమ్మల్ని చూస్తున్నటువంటి సంఘాలలోని విశ్వాసులు, వారి విశ్వాసం సడలిపోతా ఉంది. ఇదేం బతికిలా అయిపోయింది క్రైస్తవత్వం అని చెప్పేసి. డిబేట్స్ వల్ల ఎవరికి లాభం? ఏం జరుగుతూ ఉంది డిబేట్స్తో? నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు. చూడండి, ఆ మాట వచ్చిందా ఇప్పుడు? వ్యర్థమైన వాదము చేయడం వలన వినిచున్న వారి భయభక్తులను ఏం చేస్తున్నావు? వ్యర్థము చేయుచు ఉన్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచు ఉన్నావు. ఈ మాట, ఈ లేఖనం దేవుడు ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఈ లేఖనం దేవుడు నాకు ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. అబ్సల్యూట్గా 1 7 and 8 జరుగుతున్న విషయాలే ఇక్కడ, ఆ డిబేట్స్ అన్నింటిలో జరుగుతున్న విషయాలే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రకంగా డిబేట్స్ చేసి వినిచున్న వారి భక్తిని వ్యర్థం చేస్తూ దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుస్తూ ఉన్నారు అక్కడ. అవునా? నేను ఇందాక చేసిన అబ్సల్యూట్గా అక్కడ సత్యవాక్యం హీనపరచబడుతుంది, అవమానపరచబడుతుంది సత్యవాక్యం అక్కడ. అబ్సల్యూట్గా యోబు మాట్లాడుతున్న విషయాలు నాకు అద్భుతం అనిపించి ఉన్నాయి. దేవుని గురించిన ధ్యానమును హీనపరచు ఉన్నావు. 5వ వచనం, నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది, వంశకుల పలుకులు నీవు పలుకుచు ఉన్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. ఎవరైతే సత్యానికి విరుద్ధంగా మాట్లాడతారో, దేవునికి విరుద్ధంగా మాట్లాడతారో, లేదా యోబు పైన చెప్పిన విషయాలను జరిగిస్తున్నారో, భక్తిహీనతకు తీసుకుని వెళ్తున్నారో, భక్తిని వ్యర్థపరుస్తున్నారో, దేవుని యొక్క ధ్యానమును వ్యర్థపరుస్తున్నారో, హీనపరుస్తున్నారో, వారి మాటలే వారికి దోషాన్ని స్థాపిస్తాయి. వారి మాటలే వారికి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాయి. ఆమేన్. పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. 2 తిమోతి 2వ అధ్యాయం 23వ వచనం, నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరబట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమని. ఆమేన్. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలను. 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయ్యును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానమును గతించనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచూ ఉన్నారు. అంటే ఈ విపరీతమైన మాటలు పలకడం ద్వారా, డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ విపరీతంగా చేయడం ద్వారా, బియాండ్ ది బౌండరీస్ హద్దులు దాటి చేయడం వలన కొందరి యొక్క విశ్వాసము సడలిపోతూ ఉన్నది. యాక్చువల్లీ ఎందుకంటే విశ్వాసులు వారి జీవితం ఎంత, వారి విశ్వాసం ఎంత, వారు ఎలా బ్రతుకుతున్నారు, బలమైన విశ్వాసం లేని ఎంతోమంది ఉంటారు. అలా సంఘానికి వచ్చి వెళ్తున్న వారు ఉంటారు. నీ యొక్క డిబేట్స్ వలన, ఇలాంటి వివాదము తర్కముల వలన అట్టి వారి విశ్వాసము సడలిపోతూ ఉన్నది, విశ్వాసాన్ని చెడగొడుతూ ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నా సంఘంలో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా నమ్ముచూ ఉన్నాను. ప్రభువు తన వారిని ఎరుగును, అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలని అనునది. ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఒప్పుకుంటూ ఉన్నారో, ప్రభు నామాన్ని ఒప్పుకుంటున్నారో, వారు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఎక్కడైతే దేవుని నామము దూషించబడుతుందో, ఏ డిబేట్స్ అని డిస్కషన్స్ అని సత్యము దూషించబడుతుందో, దేవుని బిడ్డలు దూషించబడుతూ ఉన్నారో, అవమానపరచబడుతున్నారో, యేసు నామాన్ని, దేవుని నామాన్ని ఒప్పుకున్న ప్రజలు అట్టి వాటి నుండి దూరంగా తొలగిపోవాలి. వాటి గురించి శ్రద్ధ పడాల్సిన అవసరమే లేదు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి నేను ముందు చెప్పినట్టుగా అసలు డిబేట్కి పోకుండా ఉండాల్సింది, అసలు ఆ ఛానల్ చూడకుండా ఉండాల్సింది, అసలు ఏదో మన గురించి మాట్లాడుతారు అవసరమే లేదు, అసలు ఆ ఛానల్ చూడదు, ఆ వీడియోస్ చూడకుండా ఉండాల్సింది. వాళ్ళే మాట్లాడుకొని ఏం చేసుకుంటారో చేసుకుంటారు, మనకు సంబంధమే లేదు, దూరంగా ఉండాల్సింది.
అందుకని నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేస్తాను సంఘ కాపర్లు వారి సంఘ విశ్వాసులకి ఇవన్నీ అలవాటు చేయాల్సిన అవసరం లేదు. డిబేట్స్ అనేది కానీ లేదా యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్క ప్రసంగాలను వింటూ సంఘంలో విశ్వాసం చెడిపోయి యూట్యూబ్ ప్రసంగాలు అన్నీ వింటూ సంఘంలో గొడవలు అయిపోయి ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. అందుకే విశ్వాసులు యూట్యూబ్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నన్ను అడిగితే ఎంత దూరం ఉంటే అంత మంచిది. విశ్వాసాన్ని చెడగొడుతుంది, సంఘాలను కూలగొడుతుంది యూట్యూబ్ యాక్చువల్లీ అబ్సల్యూట్గా. సో దట్స్ నాట్ మన సబ్జెక్ట్, అది కాదు మన సబ్జెక్ట్. మేము ఎందుకు డిబేట్స్కి రావడం లేదు. ఆమేన్. పైన చెప్పిన కారణాలు చివరికి బలమైన ఇంకొక అసలైన కారణం దేవుని వాక్యం డిబేట్స్ వద్దని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం తర్కములు వద్దంటా ఉంది. వాక్యం గురించి తర్కమే, అది కూడా వద్దంటా ఉంది. నువ్వేం నమ్ముతున్నావు నువ్వు నమ్ముకో, అవతల వారు ఏం నమ్ముతున్నారో వారు నమ్ముకుంటారు. ఎవరికేం సమస్యలే, అవునా? సపోజ్ బ్రదర్ వీకేఆర్ అండ్ టీమ్ వాళ్ళందరూ కూడా లేదా డినామినేషన్ వారు ఏం నమ్ముతున్నారు, ముగ్గురు దేవుళ్ళు నమ్ముతున్నారు. ఓకే, మీరు నమ్ముకోండి ముగ్గురు దేవుళ్ళు, నో ప్రాబ్లం, దాంట్లో సమస్య లేదు. ఆమేన్. నేను ఒకటే దేవుడు నేను నమ్ముతున్నాను, నన్ను నమ్ముకోనియండి. అలాగే మీకేం సమస్య వద్దు దాంతో. నన్ను ఒక దేవుని నమ్ముకోనియండి. ఆమేన్. ఆమేన్. మీరు ఎవరైనా ఒక సంఘ సంస్కర్తనో ఒక పెద్ద ఇవాంజలిస్ట్నో మీరు ఒక రోల్ మోడల్గా తీసుకుంటారేమో, మీ ఇష్టం, మీరు తీసుకోండి. అలాగే మమ్మల్ని మాత్రం ఒక ప్రవక్తగా బ్రదర్ విలియం మ్యారన్ బ్రానన్ మేము భావిస్తున్నాం, మమ్మల్ని అలాగే ఉండనివ్వండి. ఇట్స్ ఓకే. ఎవరిది వారికే, ఎవరి నమ్మకం వారికే, ఎవరిని అలాగే ఉండనివ్వండి. మీ ఇష్టం, ఎవరు ఏం నమ్ముకుంటారో దాన్ని అలాగే నమ్ముకోనియండి. మీరెవరు నమ్ముకుంటారు మీరు నమ్ముకోండి, మేము ఎవరు నమ్ముకోవాలి మేము నమ్ముకుంటాం. ఎవరిది వారు వాక్యం బోధిస్తారు, ప్రజలు విని రక్షణ పొందుకున్న వారు రక్షణ పొందుకుంటారు. ఎవరికి ఏం జరగాలో దేవుని చిత్తం ఎలా ఉందో అలా జరుగుతుంది. ఆమేన్. డిబేట్స్ వలన లాభం లేదు, డిబేట్స్లో దేవుడు లేడు అని నేను బ్రదర్ చెప్తూ ఉన్నాడు. తగు స్తోత్రం కలిగి గాక. సో వింటున్న క్రైస్తవ లోకానికి, సహోదరులకు అందరికీ కూడా ఈ మాటలు, మేము ఎందుకు డిబేట్స్కి రావడం లేదు అనే మాటలు వారికి చక్కగా ఈ సమయంలో అర్థమై ఉన్నాయని నేను నమ్ముచున్నాను. అర్థం చేసుకోవాలని నేను కోరుచూ ఉన్నాను. అర్థం చేసుకుంటారని నేను ఆశపడుచూ ఉన్నాను. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు.